పదవి మీద వ్యామోహంతో కొంతమంది ఆ అవకాశం చేజారిపోకూడదు, ఆ అవకాశం ఎంత త్వరితగతిలో చేజిక్కించుకుంటే మంచిదని ఒక స్వార్థ బుద్ధితోటి అధికార దాహంతో అందిపుచ్చుకోవడం కోసంగా ఎన్ని వ్యర్థ ప్రయత్నాలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా చిచ్చి ఏమిటని చీత్కారాలు చేసే విధంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం నిజంగా చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యానికి అదే పేరు ముప్పది. అదే ఇదేమైనా తండ్రి తర్వాత తదనంతరం వచ్చేటటువంటి రాజకీయ వారసత్వం రాజరికపు రోజురాయిది కాదే కాదు. ప్రజలు ఇవ్వాలి, ప్రజలే మహారాజులు, వాళ్ళు కట్టబట్టాలి, వాళ్ళు మనకి సీట్ ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చి నిలబడు ఇందులో కూర్చోవంటే అది అర్హత. కానీ దోచుకోవడం, దాన్ని లాగేసుకోవడం అనేది సబబు కాదు. ఈ రోజున ఎక్కడ లాక్కున్నాం, ఎక్కడ చేసుకున్నాము మన సంబంధం ఏదంటే కనుక నేను చెప్పడం, నేను ప్రత్యక్ష సాక్షిని. నా దగ్గరికి వచ్చారు కొంతమంది, రండి ఆయన కోరుకుంటారు, ఆయన నిలబడతాం, ఆయన అనే విధాలుగా మనం ఆ సీట్లో నిలబెట్టాలి అంటూ ఎంత తొందరపడ్డారంటే ఒక పక్క నుంచి ఎవరైతే మరణించారో, ఎవరైతే కనుక గతించారో అలాంటి వారి ఆ నాయకుడి యొక్క పార్థివ శరీరం ఇంకా ఇంటికి రాక మునిపే వెంటనే అంటే ఇది సమయం కాదు, ఇది సబబు కాదు, ఇది మంచి పని కాదు, మంచి సాంప్రదాయం కాదంటూ వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించిన మాట వాస్తవం. దీనికి సాక్ష్యాలు అక్కడ నేనే నీళ్ళతో సాక్ష్యం చెప్తున్నాను. ఇది ఎవరు కాదలేని సత్యం. ఇది అంటే ఆ క్షణం నుంచి కూడాను ఎలా దోచుకోవాలన్న ప్రయత్నంతో ఉన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అనే అభియోగాలు ఉన్నాయి. దాన్ని రేపో మాపో దాన్ని ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులు వస్తాయి, ఎవరు కాదనేది. ఈ రోజున ప్రజల సొమ్ము ప్రజలకు దక్కాల్సింది, ఈ రాష్ట్రంలోని ప్రజల అభివృద్ధి కోసంగా మనం ఖర్చు పెట్టాల్సింది. మన స్వలాభం కోసం మనం దోచుకుంటుంటే కనుక ఎవరు చూస్తూ ఊరుకోలేరు. ఈ రోజున వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తూ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, ప్రభుత్వం అస్థిరత్వంతో ఉంది, ప్రభుత్వం ఎలా పడగొట్టాలని నానా మాటలు అంటుంటూ ఒక ప్రభుత్వాన్ని పరిపాలన సాగడం కూడా చేస్తుంటే కనుక ఇది చాలా అన్యాయం. ఇది ప్రజలు కానీ ఒక ప్రభుత్వాలు ఏమి కూడాను ఒక పథకాలు ఏమి నిర్వర్తించుకోవడం లేవు, ఏమి కూడా సజావుగా సాగేలాగా వాళ్ళు ఏమి దాన్ని ఆపిస్తున్న దాఖలాలు ఏమీ లేవు. మన చేతిలో మీడియా ఉంది కదా, మన చేతిలో మనం చెప్తే ఏం చెప్తే రాస్తారు కదా అని చెప్పేసి అన్ని పథకాలకు తూర్లు పొడుస్తారు, పథకాలు లేకుండా చేస్తున్నారు అని ప్రజల్ని మభ్యపెట్టి ఏమార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు విజ్ఞులు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏమి ఏమారే ప్రయత్నం చేయరు, వాళ్ళు ఏం జరుగుతాయో తెలుసు. సంక్షేమం కానీ అభివృద్ధి ఎక్కడ